హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను యువర్ ఫ్రెండ్ యుఎఫ్. ఈ వింత ప్రపంచంలో మన చుట్టే ఉండి మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. అలాంటి ఆరోగ్యం, ఆశ్చర్యం, ఆలోచన, సరదా, చిత్ర విచిత్ర సంగతులు మీకు చెప్పడానికి నేను వచ్చేసా. ఇవాళ మనం వినాయకుడి గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. వినాయకుడు బ్రహ్మచారి అని కొంతమంది అనుకుంటారు. కాదు, ఆయనకి 2 భార్యలు ఉన్నారని కొంతమంది వాదిస్తుంటారు. కానీ శివమహాపురాణం ప్రకారం వినాయకుడికి 2 భార్యలు సిద్ధి, బుద్ధితో పాటు 2 కుమారులు శుభ్, లాభ్, ఒక కుమార్తె సంతోషి మాత ఉన్నారట. శివమహాపురాణం ప్రకారం గణేశుని నిజమైన రంగు ఆకుపచ్చ మరియు ఎరుపు మాత్రమేనట. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం ఒకరోజు వినాయకుడు ధ్యానం చేసుకుంటుండగా తులసీదేవి చూసి ఇష్టపడిందట. తన్ని పెళ్లి చేసుకోమని కోరగా వినాయకుడు నిరాకరించాడట. దాంతో కోపంగా నన్ను తొందరలోనే పెళ్లి చేసుకుంటావు అని తులసీదేవి శపించిందట. వెంటనే నువ్వు ఒక మొక్కగా మారిపో అని గణపతి కూడా తిరిగి శపించాడట. ఆవిడే మనం రోజు పూజించుకుంటున్న తులసిమాత. వినాయకుడు, గణపతి, లంబోదరుడు, ఏకదంతుడు, విఘ్నేశ్వరుడు, ఇలా వినాయకుడికి 108 పేర్లున్నాయట. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం వినాయకుడిని అందరూ దేవతలు దీవిస్తుండగా శనిదేవుడు మాత్రం తలదించుకుని ఉన్నాడట. ఎందుకలా తలదించుకున్నావని పార్వతి ప్రశ్నిస్తే తను చూస్తే వినాయకుడి తల తెగి కింద పడుతుందని చెప్పాడట. అలా ఏం జరగదు చూడమని పార్వతి చెప్తే శనిదేవుడు వినాయకుడిని చూశాడట. అంతే, వినాయకుడి తల తెగి కింద పడిపోయిందట. వినాయకుడి ఏకదంత రూపానికి చాలా కథలే ఉన్నాయి. మూషికాసురుణ్ణి సంహరించడానికి ఒక దంతాన్ని విరిచి ప్రయోగించడం ఒక కథ అయితే, తన తండ్రి శివుణ్ణి కలవడానికి పరశురాముడు వచ్చినప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆయన మీద ఒక దంతాన్ని ప్రయోగించడం మరో కథ. ఇవే కాక వ్యాసుడు గణపతిని మహాభారతాన్ని రాయమన్నప్పుడు ఒక దంతం విరిచి దాంతోనే వినాయకుడు మహాభారతం మొత్తం రచించాడని ఇంకో కథ కూడా ఉంది. మన బొజ్జ గణపయ్యను చూస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. పెద్ద చెవులు, చిన్ని కళ్ళు, భారీ ఆకారం, చిట్టి వాహనం, ఇలా గణపతిలో దాదాపు 57 రకాల వైవిధ్యమైన చిహ్నాలను మనం గమనించవచ్చట. కొన్ని వేల సంవత్సరాల నుంచి వినాయకుని పూజిస్తున్నా కూడా ఇది జనంలోకి తీసుకెళ్లి ఒక ప్రజల పండుగగా మార్చింది మాత్రం ఛత్రపతి శివాజీ అనట. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు మహారాష్ట్రలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి వినాయక చవితి ఉత్సవాలు. 1893లో బాలగంగాధర్ తిలక్ వినాయక విగ్రహాన్ని వీధుల్లో ప్రతిష్ఠించి అన్ని వర్గాల ప్రజలు ఒక సంఘంలా ఏర్పడేలా చేశారట. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయాలనే సంకల్పంతో భక్తి మార్గంలో అయితే ఎలాంటి విభేదాలు లేకుండా ఉంటాయని వినాయక చవితిని జనంలోకి తీసుకెళ్లి ఒక అతిపెద్ద పండగగా దీన్ని మార్చారట. కొన్ని పురాణాల ప్రకారం అసలు వినాయకుడికి పెళ్లే కాలేదని చెప్తారు. పార్వతీదేవి లాంటి అందం, గొప్ప గుణాలు కలిగిన అమ్మాయిని చేసుకోవాలని అంతటా వెతికాడట వినాయకుడు. అలాంటి అమ్మాయి దొరక్కపోవడంతో బ్రహ్మచారిగానే ఉండిపోయాడని కొన్ని కథల్లో ఉంది. ఒకరోజు ఒక పిల్లితో వినాయకుడు బాగా ఆడుకున్నాడట. దాన్ని కింద పడేసి అటు ఇటు దొర్లించి ఇలా చాలాసేపు ఆడుకొని ఇంటికి వచ్చాడట. రాగానే పార్వతీదేవిని చూసి షాక్ అయ్యాడట. పార్వతీదేవికంతా దుమ్ము, ధూళి, మట్టి అంటుకుని ఉందట. ఎందుకలా ఉన్నావమ్మా అని వినాయకుడు అడిగితే, ఇందాక నువ్వు ఆడుకున్న పిల్లిని నేనే అని చెప్పిందట. నేను అన్ని జీవుల్లో ఉంటానని చెప్పడంతో అప్పటి నుంచి అందరిలో అమ్మను మాత్రమే చూసుకుంటూ ఎవరిని పెళ్లి చేసుకోలేదట. బెంగాల్లో ఉన్న మరొక కథనం ప్రకారం ఒకరోజు వినాయకుని తల్లి 10 చేతులతో తింటుందట. అది చూసి వినాయకుడు ఆశ్చర్యంతో, ఎందుకమ్మా 10 చేతులతో తింటున్నావు అని అడిగాడట. దానికి ఆ లోకమాత, నువ్వు పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి నాకు తిండి పెడుతుందో లేదో అని ఇప్పుడే కడుపారా తింటున్నా అని చెప్పిందట. దాంతో వినాయకుడు బాగా ఆలోచించి కలబౌ అనే ఒక అరటి చెట్టును పెళ్లి చేసుకున్నాడట. అదైతే అమ్మ తినడానికి అడ్డుపడదు కదా, మంచి అరటి పళ్ళు కూడా అమ్మ తినొచ్చు కదా అని అలా చేశాడట. అప్పటి నుంచి బెంగాల్లో కలబౌను వినాయకుని మండపాల్లో పక్కన పెట్టడం, దాన్నే ఆయన భార్యగా పూజించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. నిజానికి వినాయకుల్ని మట్టితో తయారు చేయాలి. పాత రోజుల్లో దగ్గరలో ఉన్న చెరువుల నుంచి తెచ్చిన మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేసేవాళ్ళు. అలా చేయడం వల్ల సహజంగానే చెరువులు పూడికి తీయబడేవి. దీంతో వర్షాలు పడ్డప్పుడు చెరువులు నిండేవి. ఇలా ప్రకృతిలో భాగంగా పండుగలు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ పండుగ ఒక వ్యాపారంగా మారిపోయింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఈ విషపూరితమైన కెమికల్స్ నీళ్లలో కలిసి నీళ్లు విషతుల్యంగా మారిపోతున్నాయి. సో ఫ్రెండ్స్, మట్టి గణపతిని పూజిద్దాం. దేవుని కృపతో పాటు పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి ఇంకా చాలా తెలుసుకోవాలంటే మా అన్నోన్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అందరికీ ఉపయోగపడే ఇలాంటి విషయాలు ఏవైనా మాకు పంపాలన్నా, మీ సలహాలు సూచనలు పంపాలనుకున్నా unknownfacts99@gmail.com కి పంపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.